అంజమ్మ కపిలయ్య అనే భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అడవిలో ఆనందంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వారు బంధువుల ఇంటికి వెడుతుండగా దారిలో చీకటి పడుతుంది. ఈ రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే ప్రయాణం కొనసాగించాలి అనుకుంటారు. మంచి ప్లేస్ కోసం చూశారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ జంతువుల ఎముకలు ఉన్నాయి. అంజమ్మ భయంతో, అమ్మో, ఇది సింగమయ్య గుహలా ఉంది అంటుంది. అప్పుడు కపిలయ్య, ఈ చీకట్లో ఎక్కడికి వెళతాం, సింగమయ్య వస్తే చూద్దాంలే అంటాడు. సింగమయ్య వేటని ముగించుకొని వస్తుంటాడు. సింగమయ్య రాకని చూసిన అంజమ్మ భర్త కపిలయ్యకి చెప్తుంది. కపిలయ్య అంజమ్మ చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే అంజమ్మ తమ ఇద్దరి పిల్లలని దబదబా 2 దెబ్బలు వేసిద్ది. పిల్లలు గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. ఇంతలో కపిలయ్య, ఏమైంది అంజమ్మ, పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు. పిల్లలకి సింహం మాంసం కావాలంట. అప్పుడు కపిలయ్య, అందుకే కదా మనం ఇక్కడ ఉన్నాం. ఇది సింగమయ్య గుహ. సింగమయ్య రాగానే చంపి తిందురుగాని అంటాడు. అది విన్న సింగమయ్య భయంతో పరుగులు పెడతాడు. అప్పుడు అంజమ్మ, కపిలయ్య కాస్త ఊపిరి పీల్చుకుంటారు. చిరుతయ్య ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. సింగమయ్య భయంతో పరిగెత్తుకు రావడం చూస్తాడు. అప్పుడు చిరుతయ్య ఇలా అంటాడు, ఏమైంది సింగమయ్య? అప్పుడు సింగమయ్య జరిగినది అంతా చెప్తాడు. అయ్యో సింగమయ్య, నీ గుహలో ఉన్నది కపిలయ్య కుటుంబం. వాళ్ళు వెళ్ళడం నేను చూశాను. కానీ సింగమయ్య అనుమానంగా చూస్తాడు. అప్పుడు చిరుతయ్య, నీకు అంతా భయంగా ఉంటే నీతో పాటు నేను వస్తాను, మనం తోకలు పీటముడి వేసుకుందామంటాడు. సరే అని ఇద్దరు తోకలు పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్తారు. వాళ్ళ ఇద్దరి రాకని గమనించిన కపిలయ్య మళ్ళీ అంజమ్మ చెవిలో ఏదో చెప్తాడు. అంజమ్మ పిల్లలని మళ్ళీ 2 దెబ్బలు వేస్తుంది. పిల్లలు గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. అప్పుడు కపిలయ్య గట్టిగా ఇలా అంటాడు, ఏడుపు ఆపండి, సింగమయ్యకి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యని పంపాను, రాగానే తిందురుగాని అంటాడు. అది విన్న సింగమయ్య హడలిపోతాడు. వెనక ముందు చూడకుండా పరుగెత్తుతాడు. రాళ్ల రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకి బాగా దెబ్బలు తాకుతాయి. పళ్ళు మొత్తం ఊరిపోయాయి. మరుసటి ఉదయం కపిలయ్య కుటుంబం వారి ప్రయాణం మొదలు పెడతారు. ఇంకా సింగమయ్య డాక్టర్ కొంగన్న దగ్గరికి వెళతాడు. కొంగన్న మంచి మందులిస్తాడు. అయినా సింగమయ్య కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది.